హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఎవాపరేటర్స్, టైప్స్ ఆఫ్ ఎవాపరేటర్స్ చూద్దాం. ఇందులో ఎవాపరేటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒకటి, ఇందులో షెల్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటర్. రెండవది ఫిన్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటర్. మూడవది ప్లేట్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటర్. ఇవి 3 టైప్స్ ఉన్నాయి. ఇందులో మనం షెల్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇందులో షెల్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటర్స్ చిల్లర్స్లో 4 భాగాలు ఉంటాయి, ప్రధానమైన భాగాలు. అందులో ఎవాపరేటర్ ఒకటి. అంటే మన ఎవాపరేటర్ని, ఈ షెల్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటర్ని చిల్లర్స్లో యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఎవాపరేటర్ అంటే ఏంటి, ఎవాపరేటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఎవాపరేటర్ వచ్చి లిక్విడ్, ఇక్కడ రిఫ్రిజరెంట్ని లిక్విడ్ స్టేజ్ నుంచి వేపర్ స్టేజ్గా మారటమే ఎవాపరేషన్ అంటారు. అంటే లిక్విడ్ని వేపర్గా మారటమే ఎవాపరేషన్. ఇక్కడ అదే ఎవాపరేట్ అంటే ఆవిరి, లిక్విడ్ ఆవిరిగా మార్చడాన్ని ఎవాపరేషన్ అంటారు. అది ఎట్లా అవుతుందంటే, ఎగ్జాంపుల్, ఈ బౌల్లో వాటర్ తీసుకున్నాం. ఇక్కడ ఇందులో వాటర్ ఉంది, కింద హీట్ అప్లై చేసామనుకోండి. ఈ హీట్ అప్లై ఉంది, స్టెప్ బై స్టెప్ ఇది హీట్ అప్లై ఉంది, ఈ వాటర్ కాస్త ఆవిరిగా మారుతుంది. ఇక్కడ లిక్విడ్, ఓకే, లిక్విడ్ వచ్చి ఇది రిఫ్రిజరెంట్. ఓకే, ఇక్కడ హీట్ వచ్చి మన ఇన్లెట్ ట్యూబ్లో ఉన్న వాటర్లో ఉన్న హీట్. ఓకే, ఈ లిక్విడ్ ఈ వాటర్ లైన్లో ఉన్న హీట్ని గ్రహించి వేపర్గా మారుతుంది. అంటే ఇక్కడ మనకి లిక్విడ్ వేపర్గా మారటమే ఎవాపరేషన్. ఓకే, వెరీ క్లియర్. ఇది మనకి లిక్విడ్ వేపర్గా మారటమే ఎవాపరేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఈ షెల్ అండ్ ట్యూబ్ ఎవాపరేటర్లో ఒక ట్యూబ్ ఇన్లెట్ నుంచి అవుట్లెట్కి వెళ్తే ఒకసారి అది సింగిల్ పాస్ అంటారు. అదే ట్యూబు మళ్ళీ ఇంకో టర్న్ తీసుకొని వస్తే అది 2 పాస్ అంటారు. ఇంకో టర్న్ తీసుకుంటే అది 3 పాస్ అంటారు. ఓకే, ఇట్లా అంటే పాస్లు పెరగటం వల్ల ట్యూబ్ ఏరియా లోపల పెరుగుతుంది. అంటే ట్యూబ్ లోపల వాటర్ ఎక్కువసేపు రొటేట్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ షెల్ లోపల మొత్తం ఇది ఎక్స్పాన్షన్ అవుట్లెట్ నుంచి వచ్చి లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఇక్కడ షెల్ లోపల ఉంటుంది. ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ట్యూబ్స్ చుట్టూ మనకి లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఫ్లో అయి ఉంటుంది. ఇక్కడ వాటర్, ఇది వాటర్ ఇన్లెట్, షెల్కి వాటర్ ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఈ ఇన్లెట్ వాటర్ వచ్చి మనం ఏహెచ్యు అవుట్లెట్ నుంచి మనకి వాటర్ ఎవాపరేటర్ ఇన్లెట్లోకి, షెల్ ఇన్లెట్లోకి వస్తుంది. ఈ ఇన్లెట్లోకి వచ్చిన వాటర్ హాట్గా ఉంటుంది. ఈ హాట్ వాటర్ ఈ లోపల ఉన్న ఇక్కడ షెల్లో ఫ్లో అవుతున్నప్పుడు లోపల ఉన్న లిక్విడ్ రిఫ్రిజరెంట్ హాట్ వాటర్లోని హీట్ని అబ్జర్వ్ చేసుకొని లిక్విడ్ స్టేజ్ నుంచి వేపర్గా మారుతుంది. ఓకే, ఈ వేపర్ రిఫ్రిజరెంట్ సెక్షన్ ద్వారా మళ్ళీ తిరిగి కంప్రెసర్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే రిఫ్రిజరెంట్లో హీట్ కన్నా మనకి ఇక్కడ ఈ రిఫ్రిజరెంట్లో హీట్ కన్నా ట్యూబ్స్లో వచ్చే వాటర్ వేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే ఈ రిఫ్రిజరెంట్ హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ హీట్ లిక్విడ్ ఉన్న రిఫ్రిజరెంట్లోని కూల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని వాటర్ ఇక్కడ కూల్గా మారి అవుట్లెట్ అవుతుంది. ఇక్కడ రిఫ్రిజరెంట్ లిక్విడ్ నుంచి వేపర్గా మారి ఇక్కడ అవుట్లెట్ కంప్రెసర్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే రిఫ్రిజరెంట్ బాయిలింగ్ పాయింట్ మనకి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హాట్ వాటర్ కొంచెం హాట్ తగిలినా కానీ వెంటనే అది బాయిల్ అయిపోయి వేపర్గా మారి కంప్రెసర్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎవాపరేటర్లో ఇది ట్యూబ్స్ ఇన్లెట్ ఇలా తిరిగి ఇట్లా అవుట్లెట్ అవుతుంది. ఈ ఇన్లెట్ అవుట్లెట్ రెండు కలిసి ఉంటే ఇక్కడ టెంపరేచరు కలిసి ఉంటే ఒకేలా ఉంటుంది కదా. అందుకు ఇక్కడ ఇన్లెట్ అవుట్లెట్ రెండు కలవకుండా బఫల్ ఇది ఉంటుందన్నమాట. ఈ బాక్స్ ఇది వచ్చి బఫల్. ఈ బఫల్ ఇక్కడ ఈ కేసింగ్ పెట్టినప్పుడు ఈ రెండింటిని, ఇన్లెట్ని అవుట్లెట్ని సపరేట్ చేస్తుంది. ఓకే, ఇది వచ్చి సీల్ ప్లేట్. ఇది రిఫ్రిజరెంట్ లీక్ అవ్వకుండా ఈ సీల్ ప్లేట్ వాడతారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షెల్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటర్ తెలుసుకున్నాం కదా.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.